హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై ఫైజునిసా వ్లాగ్స్. ఈరోజైతే ఉదయాన్నే చూసారా అసలు ఆ పిచ్చుకల సౌండ్, ఆ చిన్ని పిచ్చుకలు ఉంటాయి. రామచిలుకలు కూడా ఉన్నాయి. ఇక్కడ జాంకాయ చెట్టు ఉంది కాబట్టి రామచిలుకలు కూడా ఉన్నాయి. భలే వస్తుంది సౌండ్. ఉడతలు, రామచిలుకలు, వాటిని చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉందన్నమాట. రామచిలుకలు అయితే జాంకాయలు తింటున్నాయి, పడేస్తున్నాయి. ఇంకా మా పిల్లలైతే పొద్దున్నే ఇంకా లెగలేదు. పాప లేచింది, బాబు ఇంకా నిద్రపోతున్నాడు. ఇంకా మా వారైతే నా మీద కస్సు బుస్సులు ఆడుతున్నారనమాట. ఎందుకంటే ఉదయాన్నే కూరగాయలు రావటం లేట్ అవుద్ది. అలా అని రాత్రిపూట్ల తెమ్మంటే రాత్రిపూట్ల తీసుకురారు. ఎక్కడ తొందరగా వద్దు చెప్పండి. అప్పటికప్పుడు లేచి గబగబా బెండకాయలు అన్నీ రాత్రి తురుముకొని పెట్టుకుంటే తొందరగా అయిపోద్ది. అవునా కాదా? ఫ్రై చేస్తానంటే ఫ్రై అయితే నాకు ఎక్కదు అని మళ్ళీ దానికి పేర్లు పెడతారు. ఇంకా సరేమనేసి నేను గబగబా బెండకాయలు, బాబు క్యారేజ్ టైం అయిపోద్దని, స్కూల్ టైం అయిపోతుంది, అందుకని గబగబా బెండకాయలు ఫ్రై. ఆయన తిట్టినా సరేలే ఏమవుదులే అనేసి, 2 తిట్లేగా తిడతారులే అనేసి, ఇంకా మాకెప్పుడు ఉన్నదిలేండి, కీసురు బేసర ఆడుతూనే ఉంటారు కూసుదానికి కాసుదానికి. ఇంకా నేనైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. గబగబా బెండకాయలు తురిమేసుకొని ఒక ఉల్లిగడ్డ వేసేసి, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను దాంట్లోకి. ఇంకా బెండకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. అసలు హడాహుడి టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందేమో అనిపిస్తుంది. లేకపోతే నేను స్లోగా చేస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు. ఎంత ఫాస్ట్గా చేసినా కానీ పని అంటే అసలు తర్వాత అనమాట. అదే దాన్ని అంటారు కదా, తెమలదు. ఇంకా కొంచెం బెండకాయలు మగ్గిపోయిన తర్వాత అయితే నేను పసుపు, ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే బెండకాయలు ఫస్టే మనం ఉప్పు వేసుకున్నాం అనుకో గుజ్జు అయిపోద్ది కూర అంతా. అందుకని కొంచెం చూసి వేసుకోవాలి. ఒక అది వేసుకున్నా పర్వాలేదులేండి, చెప్తున్నాను. అసలు ఆ వంట అయ్యేదాకా ఏం కంగారు పెట్టిచ్చేస్తున్నారు అనండి. అసలు పీకల మీద కూర్చున్నట్టే ఉందన్నమాట. గబా చేస్తున్నాను అక్కడికి నేను. అయిపోయింది, ఫ్రై అయిపోయింది. కొంచెం మంట కొంచెం పెద్దది పెట్టాను. ఏమో కళాయి అంతా మాడిపోయింది, కనిపిస్తుంది కదా మీకు. ఏం చేయని చెప్పండి, రాత్రి అన్నా తీసుకొస్తే కూరగాయలు నేను తురుమన్నా పెట్టుకుంటాను. అలా కాకుండా పొద్దున్నే లేచి బాబు లేచి తను వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చి నేను తురుముకొనేసరికి చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. తర్వాత చెప్పాను నేను, పొద్దున పూటలేదు సాయంత్రం పూటలు తీసుకురామని చెప్పాను. మరి తను ఏమంటారో చూడాలి. లేకపోతే ఆదివారం ఒకసారి తీసుకొచ్చుకుంటే సరిపోద్ది కదా అంటున్నాను. ఎందుకో ఇంటికాడకు వస్తుంది కదా, తీసుకోవచ్చు కదా అంటున్నారు. ఒకసారి 2-3 రకాలు తీసుకుంటే ఉంటాయి కదా అంటున్నారు. చూడాలి మరి ఎలా చేస్తారో. ఇంకా బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది. వద్దు అని చూపిస్తున్నారు, చూసారా? నాకు వద్దు కూర అంటున్నారు. తర్వాత అక్కడ పచ్చడి ఉంటే మామిడికాయ పచ్చడి ఇచ్చాను చూడండి, మీకు కూడా కనబడిద్ది. ఫ్రై చేస్తే తినరు అనమాట, పులుసు కావాలి, బెండకాయ పులుసు కావాలి. తింటారు కానీ ఇష్టంగా తినరు అని చెప్పట్లేదు, తింటారు కానీ ఇష్టంగా తినరు, గొనుగుతూ తింటారనమాట. అక్కడ పచ్చడి పెట్టాను నేను, పచ్చడి తీసుకొచ్చి ఇచ్చాను. గొనుగుతున్నారు, తిట్లు కూడా తిడుతున్నారనమాట. అసలు ఇసుకిచ్చేస్తారనమాట. ఒక్కొక్కరికి ఒక కూర అంటే ఎక్కడ వద్దు చెప్పండి మీరే. తింటారు అన్నీ, ఏదన్నా తింటారు. కాకపోతే కొంచెం అప్పటికప్పుడు తొందరగా కావాలంటే కష్టమే కదండి. అది ఇంకా పచ్చడి చూసారా, పచ్చడి ఇస్తున్నాను, పచ్చడి తింటున్నారు. పచ్చడి బాక్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా పాపకు కూడా 2 మెతుకులు ఇస్తే తను కూడా తినేసింది. ఇంకా తినేసి డ్యూటీకి వెళ్తున్నారు. మంత్రాలన్నీ అయిపోయినాయి, మామూలు అయిపోయారనమాట. ఇంకా తిట్లు అన్నీ అయిపోయినాయి. అది ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత గేట్ వేసి వచ్చాను. పాప అయితే తింటుందన్నమాట. తను పైన కూర్చోబెట్టి నేను కిందకి వెళ్ళి గేట్ వేసి వచ్చాను. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం నేను కూడా అప్పడాలు వేయించుకొని పాపకు కొంచెం అన్నం పెట్టేసి నేను కూడా అన్నం తినేసాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, తప్పకుండా మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.